కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో సుభాష్ రెడ్డి ఫామ్ హౌస్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నిరుద్యోగ యువతకు మోసం చేసిందని, తమను నమ్మి ఓటు వేస్తే 1 సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. కానీ సంవత్సరం పూర్తయినా ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేదు, కనీసం ఉద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసగించారని లక్ష్మణ్ వెల్లడించారు. 6 గ్యారెంటీలు అన్నారు, అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఆ రకంగా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి చదువుకున్నటువంటి యువకులకు నమ్మి మమ్మల్ని ఓటేయండి, బీఆర్ఎస్ యువతను మోసం చేసింది, దగా చేసింది, ఉద్యోగాలు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే 1 సంవత్సరంలో 2 లక్షల మంది చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్ లో ఎవరైతే విద్యార్థులు భవిష్యత్తు కోసం అక్కడ కోచింగ్ నిమిత్తం వేల సంఖ్యలో వచ్చి తల్లిదండ్రులు కష్టపడి ఎకరా 2 ఎకరాల పొలం అమ్ముకొని అక్కడ కోచింగ్ తీసుకుంటారో వాళ్లకు హామీ సంవత్సరం పూర్తయింది, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, నిరుద్యోగ భృతి కూడా లేదు. ఎందుకు ఇవాళ చదువుకున్న యువత కాంగ్రెస్ కు ఓటేయాలనో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాబట్టి టీచర్లను ఏ రకంగా గతంలో కేసీఆర్ గారు 317 జీవో తీసుకొచ్చి భార్య భర్తలు వారు కలిసి జీవించలేని పరిస్థితి, వారు బదిలీలు ఏ రకంగా చేపట్టారో ఆనాడు భారతీయ జనతా పార్టీ స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జీవో టీచర్ల భవిష్యత్తుకు అవరోధంగా మారిందని చెప్పి జైలుకు వెళ్లిన ఉదంతం. ఆనాడు టీచర్లను